ఈరోజు గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం ఎర్నగూడెం భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కో-కన్వీనర్ జనార్దన్ గారి ఇంటికి రావడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క మన్ కీ బాత్ కార్యక్రమం ఇక్కడ జనార్దన్ గారి యొక్క నివాసంలో ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొని నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి విషయాల్ని వాళ్ళు క్షుణ్ణంగా వినడం జరిగింది. అనంతరం ఆ కార్యక్రమంపై ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం కూడా జరిగింది. ఈ దేశంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, అదేవిధంగా వివిధ వర్గాలకి వివిధ జాతులకి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు తయారు చేస్తున్నటువంటి వస్తువుల పట్ల, అదేవిధంగా ఎవరైనా కొత్త విషయాల్ని కనుక్కొని ఈ దేశానికి పరిచయం చేసే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కానీ ఇలా అనేక రకమైనటువంటి విషయాలని దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేయాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 121వ ఎపిసోడ్ జరగడం జరిగింది. చాలా సంతోషం. ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారు ఒక పరిపాలన దక్షతకుడే కాకుండా ఆయన మనసులో ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి. ప్రజల్లో ఒక మంచి ఆలోచన దృక్పథంతో, మంచి ఆలోచన విధానంతో ప్రజలందరూ కూడా సమాజం పట్ల పాజిటివ్ దృక్పథంతో ఉండాలని చెప్పి ఆయన మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. అదే ఇప్పుడు కాశ్మీర్లో పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రదాడులు అంటే ఉగ్రవాదులు చేసినటువంటి దాడిలో ఇంచుమించు మనం 27 మంది పర్యాటకుల్ని కోల్పోయాము. మరికొంతమంది హాస్పిటలైజ్డ్ అవ్వడం మనకు తెలిసిన విషయమే. మన దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అధినేతలందరూ కూడా, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారతదేశానికి నరేంద్ర మోదీకి అండగా ఉంటుంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీని తీసుకోండి. ఈ దేశంలో అన్ని వైపులా కూడా ఆ యొక్క ఉగ్రదాడికి నిరసన తెలియజేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం కేంద్ర స్థాయి అంటే జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటుగా రాష్ట్ర స్థాయి, కింద అసెంబ్లీ స్థాయి, గ్రామ స్థాయి నాయకులందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ దేశ రక్షణ కోసం తీసుకుంటున్నటువంటి విషయాలపై వాళ్ళు తప్పుగా మాట్లాడడం మీడియా ముందు నిజంగా బాధ కలుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా పార్టీలు ఏవైనా కావచ్చు, వ్యవస్థలు ఏవైనా కావచ్చు, కానీ దేశ రక్షణ విషయంలో మాత్రం అందరూ ప్రధానమంత్రికి సపోర్ట్ చేయాలా. దేశ రక్షణలో అందరం కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా దేశ రక్షణ విషయంలో మనమందరం కూడా ఒకే మాట మీదకి వచ్చి దేశ ప్రయోజనాలు, దేశ రక్షణే ముందు అని చెప్పి అందరం చేతులు కలపాల్సిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశ రక్షణకు చాలా వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంది. కాంగ్రెస్ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క ఆశయాలు దేశ వ్యతిరేకం చుట్టూగా తిరుగుతూ ఉన్నాయి. దయచేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తను కోరుతూ ఉన్నాం, మీ జాతీయ స్థాయి నాయకులు ఏం చెప్తున్నారో మాకు తెలియదు, కానీ కార్యకర్తలుగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం, దయచేసి ఆలోచన చేయండి. దేశం బాగుంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుంటారు. అదే దేశానికి విఘాతం, దేశానికి నష్టం కలిగిందనుకోండి, ఆ దేశంలో ఉన్నటువంటి మన ప్రజలందరం కూడా నష్టపోతాం. కుటుంబాలు చిన్న భిన్నమైపోతాయి, అన్ని విధాలుగా మనం నష్టపోతాం. అందుకని దయచేసి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా దేశ రక్షణ కోసం మన ప్రధానమంత్రికి మనం అండగా ఉందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం.